శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తాత్కాలిక మరియు ఒప్పంద ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ DBT_NIDAN కేంద్ర ప్రాజెక్ట్ కోసం నియామక నోటిఫికేషన్ ఇది. ప్రాజెక్ట్ అసోసియేటు, ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం, అలాగే దరఖాస్తు వివరాలు 5 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు పోర్టల్లో ఉంటుంది. పోర్టల్ వచ్చేసి svimst.ap.nic.in/jobs/.htmlలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 సెప్టెంబరు, ముగింపు తేదీ 29 సెప్టెంబరు. విద్యార్హతలు: పుట్టిన తేదీ, వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క అనుభవ ధృవపత్రాలు, ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో, గుర్తింపు రుజువు అంటే ఆధార్, పాను, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటికి సంబంధించిన అన్ని పత్రాలు లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ను సమర్పించాలి. పోస్టులో చేరే సమయంలో ధృవీకరణ కోసం అన్ని పత్రాల యొక్క స్వీయ ధృవీకరించబడిన ఫోటో కాపీల సెట్ అన్ని కూడా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. సంస్థ పేరు వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేషన్ పోస్టులకు భర్తీలు. వయసు 18 నుంచి 35 సంవత్సరాలు. మొత్తం పోస్టులు 3. అర్హత ఎనీ డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ. నెల జీతం 18,000 నుంచి 31,000. దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 29 దరఖాస్తు చివరి తేదీ. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. వెబ్సైట్ svimst.pt.ap.nic.in. అలాగే పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి ఉన్నాయి. గుర్తింపు పొందిన ఏదైనా విద్యా మండలి నుంచి డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వంలో సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ నెల 28లోపు అప్లై చేసుకోవాలి. భారత ప్రభుత్వ అనుబంధ ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టులకి ప్రత్యక్ష నియామకం కోసం భారత పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అభ్యర్థులు 28/9/2025 నాటికి 18 సంవత్సరాల మీద 27 సంవత్సరాలలోపు అభ్యర్థులై ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా 69,000 వరకు స్టార్టింగ్ శాలరీ నుంచి జీతం ఇస్తారు. అర్హత గుర్తింపు పొందినటువంటి వాళ్ళు విద్యామండలి నుంచి మెట్రికులేషన్ మరియు సమర్థ అధికారం జారీ చేసిన మోటార్ కార్ల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో అంటే mh.gov.in ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ 6 సెప్టెంబర్, దరఖాస్తు చివరి తేదీ 28 సెప్టెంబర్ అని చెప్తున్నారు. దరఖాస్తుదారులు కింద పేర్కొన్న వివిధ పేరాలు అలాగే ఉప పేరాల కింద ఉన్న అన్ని పారామీటర్లకు సంబంధించి సక్సెస్ అవ్వాలి. మీరు mh.gov.inలో అప్లై చేసుకోండి లేదా nsc.gov.inలో ద్వారా ఆన్లైన్లో మాత్రమే ఇది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.